స్టూడెంట్స్, ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి ధరతీకే సవాల్ और అంతరిక్షకే జవాబ్ ఈ పాఠం చదువుకుందాం. ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబ్. ధరతి అంటే భూమి, సవాల్ అంటే ప్రశ్న. సవాల్ అంటే సవాల్ చేయడం, ఛాలెంజ్ చేయడం అది అనుకుంటారు, అది కాదు. సవాల్ అంటే ప్రశ్న. ఈ ధరతీకే సవాల్ భూమి మీద ఉండే కొన్ని ప్రశ్నలు, భూమి మీద కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి అంతరిక్షక సమాధానం, అంతరిక్షక జవాబు. అంతరిక్షం ఏం జవాబిస్తుంది? భూమి మీద ఉన్న కొన్ని ప్రశ్నలకి ఇక్కడ ఏమీ జవాబు లభించినప్పుడు, అంటే అంత పెద్ద ప్రశ్నలు ఉన్నప్పుడు, సమాజానికి భవిష్యత్ తరాలకి ప్రమాదకరంగా పరిణమిస్తున్నప్పుడు అంతరిక్షము దీనికి సమాధానాలు ఇస్తుంది. ఏం సమాధానాలు ఇస్తుంది అనే విషయం ఈ పాఠంలో చర్చించబడింది. ఈ పాఠం ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూ రూపంలో ఉంది. అంటే కొన్ని పాఠాలు గద్య భాగంలోను, కొన్ని పాఠములు పద్య భాగంలోను, కొన్ని పాఠాలు కహానీగాను, కొన్ని పాఠాలు నవలగాను, కొన్ని పాఠాలు నాటికగాను, ఇట్లా రకరకాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం మనం. ఈ పాఠము ఒక ఇంటర్వ్యూ. అబ్దుల్ కలాం తెలిసే ఉండొచ్చు మీకు, మీరు అందరూ వినే ఉంటారు. అబ్దుల్ కలాం అనే ఆయన్ని ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఇంటర్వ్యూ చేస్తూ 2-3 ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన ఏం జవాబులు చెప్పాడు, ఆ జవాబుల్లో ఉన్న ఆ జవాబుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, అవి ఇప్పుడున్న ప్రజలకి, యువతకు ఎంత ఉపయోగపడతాయి, సమాజానికి ఎంత ఉపయోగపడతాయి అనేదే ఈ పాఠం. అదేవిధంగా ఈ అబ్దుల్ కలాంతో పాటుగా ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేసిన ఒక టెసీ థామస్ అనే ఒక మహిళ, ఆమె కూడా ఒక సైంటిస్ట్. ఆమె గురించి కూడా, ఆమెతో కూడా ఒక ఇంటర్వ్యూ ఉంది ఇందులో. ఈ ఇద్దరు గురించి స్టూడెంట్ ఇంటర్వ్యూలో 2 ప్రశ్నలు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు వాళ్ళిద్దరు ఏం సమాధానాలు చెప్పారు, ఈ ప్రశ్నల సమాధానాల్లో ఎంత శక్తి ఉంది, సమాజానికి ఎంత ఉపయోగం ఉంది, ఈ విషయాలన్నీ ఈ పాఠంలో ఉన్నాయి. ముందుగా ఈ పాఠము ఒకసారి చూద్దాం. ధరతీకే సవాల్ అంతరిక్షకే జవాబ్. భూమి మీద ఉన్న ప్రశ్నలకి అంతరిక్షము ఏం జవాబిస్తుంది, ఇది ఈ పాఠం. ప్రపంచంలో సైన్స్ ఎంతో డెవలప్మెంట్ సాధించింది. ఈ డెవలప్మెంట్ ఎంత స్థాయికి వెళ్ళిందంటే, మనిషి పక్షి ఎలా ఎగురుతుందో ఆ పక్షిలాగా ఎగరడం నేర్చుకున్నాడు విమానం రూపంలో. మనిషి చేప నీటిలో ఎదటం చూసి ఒక జలాంతర్గామి తయారు చేసి అందులో నీళ్ళలో వెళ్ళడం నేర్చుకున్నాడు. ఇటువంటి సైన్స్ సాధించిన గొప్ప గొప్ప విషయాల్ని ఈ పాఠంలో చెప్పారు. నెక్స్ట్ ఉద్దేశ్యం. ఈ ఉద్దేశ్యం దేశ్ కి సురక్షా కార్య అత్యంత మహాన్ కార్య హై. దేశం యొక్క రక్షణ వ్యవస్థ. ఈ రక్షణ వ్యవస్థకి మనకి ఆయుధాలు, క్షిపణులు ఇవన్నీ చాలా అవసరం. మిసైల్స్. ఈ మిసైల్స్ తయారీ వల్లే అబ్దుల్ కలాం గారు బాగా ఫేమస్ అయ్యారు. మిసైల్ మ్యాన్ గా పిలువబడ్డారు. ఎన్నో మిసైల్స్ తయారు చేశారు. ఇది దీంట్లో ఉద్దేశ్యం. విధా విశేష్. ఈ విధా విశేష్ అనేది ఇంటర్వ్యూ ద్వారా ఈ పాఠం రాయబడింది కాబట్టి ప్రత్యక్ష రూप से प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया ही साक्षात्कार है. సాక్షాత్కార పద్ధతి. సాక్షాత్కారం అనగానే తెలుగులో ఏమనుకుంటామంటే సాక్షాత్కరించుట, ప్రత్యక్షం ఒకట అనుకుంటాం. కానీ హిందీలో సాక్షాత్కార అనే పదానికి అర్థము ఇంటర్వ్యూ. దీన్ని నిర్వచనం ఏముందంటే ప్రత్యక్ష రూप से फेस टू फेस प्रश्नोत्तर द्वारा की जाने वाली प्रक्रिया. ప్రశ్నోత్తర్, ప్రశ్నలు అడగటం, ఇది సాక్షాత్కారం అంటాం. ఈ ప్రక్రియ సాక్షాత్కారం అంటే ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఈ పాఠం మొత్తము రాయబడింది. విషయ ప్రవేశ్. ఈ విషయ ప్రవేశం అంటే సబ్జెక్టులోకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు సబ్జెక్ట్ గురించి చెప్తారు. దీంట్లో ఏముందంటే आज हमारे यहाँ जब भी अंतरिक्ष विज्ञान और मिसाइल की बात की जाती है तो सभी के मस्तिष्क में एक ही नाम गूंजता है, एपीजे అబ్దుల్ కలాం. ఈరోజు అసలు మిసైల్ లేదా అంతరిక్ష సైన్స్, స్పేస్ సైన్స్ ఏదైనా సరే ఆ టాపిక్ ఏదైనా వచ్చిందంటే వెంటనే మన మైండ్లో ఏం పేరు వస్తుందంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఎందుకనంటే ఆయన లేకపోతే ఈ మన దేశంలో రక్షణ వ్యవస్థని ఊహించుకోలేము. उन्होंने दुनिया के मानचित्र में भारत को जो स्थान दिलाया है उसके लिए भारतवासी उनके ऋणी हैं. ప్రపంచంలో భారతదేశానికి ఏ స్థానం ఇచ్చారంటే ఆయన, ఆ స్థానం ఇచ్చినందుకు ఆయనకి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. అందుకనే ఆయన మిసైల్ మ్యాన్ అంటారు. అయితే ఈ మాటలు ఎవరన్నారంటే మిసైల్ ఉమెన్ అనే మనిషి అన్నారు. మిసైల్ ఉమెన్ కూడా ఉంది మనకి. మిసైల్ మ్యాన్ ఏ విధంగా అబ్దుల్ కలాం అని అంటామో అదేవిధంగా మిసైల్ ఉమెన్ కూడా ఉంది. ఆమె ఎవరంటే
టెసీ థామస్. ఆమె యొక్క మాటలే ఈ మొదటి పేజీలో, ఈ 69 పేజీలో ఉన్న ఫస్ట్ పేరాల విషయ ప్రవేశంలో ఆమె యొక్క మాటలను ఇక్కడ పెట్టారు. ఎంత గొప్పగా ఆమె ఆయన గురించి చెప్పిందో చూడండి. ఇప్పుడు అబ్దుల్ కలాం గురించి అసలు బ్యాక్గ్రౌండ్ ఏమిటి? तमिलनाडु के रामेश्वरम की गलियों में समाचार पत्र बेचने वाला एक निर्धन बालक एक दिन सुप्रसिद्ध वैज्ञानिक तथा भारत का राष्ट्रपति बनेगा, ऐसा किसी ने सपने में भी नहीं सोचा था. తమిళనాడులో రామేశ్వరం అనే ఊళ్ళో రామేశ్వరంకి గలియం అంటే వీధుల్లో సమాచార పత్ర బేచనే వాళ్ళ, న్యూస్ పేపర్ అమ్ముకునే ఒక బాలుడు, నిర్ధన్ బాలక్, ఒక పేద బాలుడు, ఏక్ దిన్ సుప్రసిద్ధ వైజ్ఞానిక్, తర్వాత రోజుల్లో ఒక రోజున సుప్రసిద్ధ వైజ్ఞానిక్ అంటే శాస్త్రవేత్త, సైంటిస్ట్, గొప్ప శాస్త్రవేత్త అవుతాడని కానీ, భారత్ కా రాష్ట్రపతి బనేగా, భారతదేశానికే రాష్ట్రపతి అవుతాడని కానీ, ఐసా కిసీనే సపనే మే భీ నహీ సోచా థా, ఎవరో కూడా కల్లో కూడా ఊహించలేదు. किंतु उस गरीब बालक ने अपनी प्रतिभा, परिश्रम और लगन से यह सिद्ध कर दिखाया कि मनुष्य के लिए विश्व में कुछ भी असंभव नहीं है. కానీ ఆ పిల్లవాడు, ఆ పేద పిల్లవాడు తన యొక్క ప్రతిభ, పరిశ్రమ అంటే శ్రమ, పరిశ్రమ అంటే ఇండస్ట్రీ కాదు, పరిశ్రమ అంటే శ్రమ, और लगन అంటే పట్టుదల, ఈ పట్టుదల ద్వారా సిద్ధ కర్ దిఖాయాన్ని నిరూపించాడు. ఏమని? మనుష్యకి లియే విశ్వమే కుచ్ భీ అసంభవ నహీ హై, మనిషికి ఈ ప్రపంచంలో అసంభవమైనది, అసాధ్యమైనది లేదు అని నిరూపించాడు. మన్మే అగర్ చాహ్ హో తో ఉసే రాహ్ అపనే ఆప్ మిల్ జాతీ హై. మన్మే చాహ్, మనసులో కోరిక, గట్టి పట్టుదలతో కోరిక, ఒక సంకల్పం అనేది కనుక ఉంటే, రాహ్ అంటే మార్గం, రాహ్ అపనే ఆప్ మిల్ జాతీ హై, మార్గము తనంతలో తనే వస్తుంది, మార్గం కోసం మనం వెతుక్కునే పని కూడా లేదు. जी हाँ, ये बालक कोई और नहीं बल्कि हमारे पूर्व राष्ट्रपति और मिसाइल मैन के नाम से प्रसिद्ध भारत रत्न అబుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం హై. ఆ పిల్లవాడు ఎవరో కాదు, భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి మరియు గొప్ప సైంటిస్ట్ గాను, మిస్సైల్ మ్యాన్ గాను పేరు పొందిన వ్యక్తి ఎవరంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అంటే, ఏ అంటే అబుల్, పి అంటే ఫకీర్, జే అంటే జైనులాబుద్దీన్. ఏపీజే అబుల్ ఫకీర్ జైనులాబుద్దీన్ అబ్దుల్ కలాం హై. ఆయన చూడండి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంది. చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి మంచి పట్టుదలతో, కష్టపడే తత్వంతో, దేశంలోని అతిపెద్ద పదవి అయిన రాష్ట్రపతిగాను, దేశానికి రక్షణ వ్యవస్థలో ఆయుధాలను అందించే, మిసైల్స్ అందించే గొప్ప రక్షణ వ్యవస్థకి అధిపతిగాను, గొప్ప సైంటిస్ట్ గాను ఆయన తయారయ్యాడు. కాబట్టి పట్టుదల, పరిశ్రమ ఈ రెండు ఉంటే మనం ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు. ఇప్పుడు రాష్ట్రపతి कार्यकाल के दौरान कुछ बालकों ने उनका साक्षात्कार लिया था, प्रस्तुत है उसी की कुछ झलकियां. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఆయన అపాయింట్మెంట్ తీసుకుని ఇంటర్వ్యూ చేశారు. వాటిల్లో 2-3 ప్రశ్నలు ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ ప్రశ్న, బాలక్ అడుగుతున్నాడు, बढ़ती जनसंख्या और अन्य कई प्रकार की सामाजिक समस्याएं हैं जो हमारे देश में किसी महामारी की तरह फैली हुई हैं. అడిగిన ప్రశ్న ఏమిటంటే, బడతీ జనసంఖ్య, పెరుగుతున్న జనాభా, ఇంకా చాలా సామాజిక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దేశానికి మహమ్మారిలాగా, ఒక జబ్బులాగా పట్టి పీడిస్తున్నాయి. उनके बारे में जागरूकता लाने के लिए हम छात्र क्या कर सकते हैं. ఈ సమస్యల నుండి ప్రజలను రక్షించడానికి, ప్రజలు జాగ్రత్త పడటానికి, జాగరూకత లానేకి వెళ్ళి జాగ్రత్త తీసుకురావడానికి ప్రజల్లో మేము స్టూడెంట్స్ని ఏం చెయ్యాలి అని అడిగారు. అప్పుడు అబ్దుల్ కలాం చెప్పాడు, इसमें दो राय नहीं कि हमारे देश के सामने बढ़ती जनसंख्या और अन्य कई सामाजिक समस्याएं हैं. మీరు చెప్పింది నిజమే. దోరాయ్ అంటే 2 ఉద్దేశాలని, రాయ్ అంటే అభిప్రాయము. ఇందులో రెండో అభిప్రాయం లేదు. దేంట్లో? భారతదేశంలో అత్యధిక జనసంఖ్య ఉంది, ఇంకా చాలా సమస్యలు, నిరక్షరాస్యత కానీ, వరకట్న సమస్య కానీ, చిన్నపిల్లలకు వివాహం చేయడం కానీ, ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. నిజమే, అది కరెక్టే, అందులో తప్పులేదు, అందులో రెండో అభిప్రాయం లేదు. पर साथ ही हमें यह भी नहीं भूलना चाहिए कि पूरे विश्व में भारत ही एकमात्र ऐसा देश है जहां 50% से भी अधिक युवा शक्ति है. అయితే మనం మర్చిపోకూడని విషయం ఏమిటంటే, భారత హీ ఏక్ ఐసా దేశ్ హై. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఒకటే ఇలాంటి దేశం. అంటే ఎలాంటి దేశము?
జహా ఎక్కడైతే అంటే భారతదేశంలో 50% से भी 50 అంటే 50 50% 50% से भी अधिक युवा शक्ति 50% కంటే ప్రజలు ఎక్కువ మంది యువకులే ఉన్నారు. जो देश के आर्थिक विकास में बहुत योगदान दे रही है. ఈ ఆర్థిక శక్తి దేశం యొక్క ఆర్థిక శక్తిని పెంచడానికి ఈ యువశక్తి ఎంతో ఉపయోగపడుతుంది. ये भी देखने में आया है कि जहां कहीं भी महिला साक्षरता दर अधिक है वहां ये साक्षरता दर बढ़ती जनसंख्या को नियंत्रित करने में कारगर साबित हुई है. ఎక్కడైతే మహిళా సాక్షరత అధికముగా ఉందో మహిళలు ఎక్కడైతే ఎక్కువ చదువుకుంటారో అక్కడ సాక్షరత నిరక్షరాస్యత పోయి అక్షరాస్యత శాతం పెరుగుతుందంట. జెంట్స్ ఎక్కువ మంది చదువుకోవడం వల్ల ఉపయోగం ఉండదు, వాళ్ళు ఎవరికి చెప్పరు. లేడీ చదువుకుంది అనుకోండి, ఒక కుటుంబంలో ఒక లేడీ బాగా చదువుకున్న అమ్మాయి ఉందనుకోండి, ఆమె తన పిల్లలకి చదువు చెబుతుంది, అందరి చుట్టుపక్కల వాళ్ళకి చదువు చెబుతుంది, వాళ్ళ పిల్లల్ని చదువుకొని మంచి అక్షరాస్యులాగా తయారు చేస్తుంది. జెంట్స్ అటు చేయరు. అందువల్ల మహిళా సాక్షరత ఎక్కడైతే ఉందో అక్కడ సాక్షరత ఎక్కువగా ఉంది. సాక్షరత అంటే అక్షరాస్యత, లిటరసీ. ఈ లిటరసీ బాగా రావాలంటే ఎవరు చదువుకోవాలి? బాగా మహిళలు చదువుకోవాలి. ये छात्र होने के नाते आप सब कम से कम 5 महिलाओं को शिक्षित करें. మీరు స్టూడెంట్గా ఉండి కాలేజ్ స్టూడెంట్లు కాబట్టి మీరు కమ్సే కమ్ 5 మహిళావంకో సాక్షర కరే, శిక్షిత్ కరే. ఒక్కొక్కడు కనీసం 5 స్త్రీలకి చదువు చెప్పండి. 5 స్త్రీలని అక్షరాస్యులుగా తయారు చేయండి. అప్పుడు పడ్నాలికిన నహి జాంతి, ఎవరికైతే చదువటం రాయడం రాదో వాళ్ళకి నేర్పండి. साथ ही आप उन्हें समाज की उन प्रमुख समस्याओं के बारे में भी बताएं जिनसे आजकल की महिलाओं को संकट का सामना करना पड़ रहा है. ఈ దేశంలో ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యల పట్ల వాళ్ళకు కూడా అవగాహన కలిగించండి చదువు నేర్పిన తర్వాత. ఇది మొదటి ప్రశ్నకి సమాధానం. రెండో ప్రశ్నకి బాలక్ అడిగాడు ఏమనంటే, भारत के राष्ट्रपति के रूप में आप बाल मजदूरी की समस्या का समाप्त करने के लिए क्या सुझाव देना चाहेंगे? ఒక రాష్ట్రపతిగా మీరు బాల్ మజ్దూరి, బాల కార్మిక వ్యవస్థ, ఇది ఇప్పుడు బాగా తీవ్రంగా ఉంది. బాల కార్మిక వ్యవస్థని సమస్యని సమాప్తి చేయడానికి, తొలగించడానికి ఏం సలహా ఇస్తారు అన్నప్పుడు అబ్దుల్ కలాం అంటున్నారు, కానూనన్ బాల మజ్దూరీ కరవానే ఒక అపరాధ హై. చట్టరీత్యా బాల కార్మిక వ్యవస్థ అనేది చాలా నేరము. इस दशक के अंत तक हमें इसे जड़ से समाप्त करने का प्रयास करना चाहिए. దశక్ అంటే దశాబ్దం. ఈ దశాబ్దం అంతానికల్లా మనం ఈ సమస్యని జడసే సమాప్త కర్నే కా ప్రయాస్. జడ్ అంటే వేళ్ళు, కూకటి వేళ్లతో ఈ సమస్యని తొలగించేసేయాలి. భారతీయ సంసద్ ने भी संविधान संशोधन अधिनियम 2002 के माध्यम से 6 से 14 वर्ष के बच्चों के लिए शिक्षा पाने के अधिकार को मौलिक अधिकार के रूप में घोषित कर दिया गया है. భారత దేశ వ్యవస్థ, భారతదేశ రాజ్యాంగం 2002లో 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ ఖచ్చితంగా చదువుకోవాలి, కార్మికులకు ఉండకూడదని రూల్ తెచ్చారు. ఐసీ సమస్యకు 3 अलग अलग उपायों से निपटा जा सकता है. ఇలాంటి సమస్యని 3 రకాలుగా మనము తీసేయచ్చు. ఎట్లాగంటే బచ్చా స్వయం అపని పఢాయి జారీ రఖనే మే రుచి దిఖాయి. పిల్లలు స్వయంగా వాళ్ళంతటా వాళ్ళు చదువు పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తే అదొకటి. మాతాపితాకు శిక్షిత్ కర్కే, తల్లిదండ్రులను చదివించడం. తల్లిదండ్రులు చదువుకుంటే వాళ్ళు చదివిస్తారు పిల్లల్ని. మూడవది बच्चों से काम लेने वाले मालिकों में आत्म नियंत्रण की प्रवृत्ति का विकास करके ताकि वे उन बच्चों को अपने बच्चे जैसा ही समझें. తల్లిదండ్రులు చదివించడం అయిపోయిన తర్వాత बच्चों से काम लेने वाले మాలిక్, ఎవరైతే పిల్లల్ని పనిలో పెట్టుకుంటున్నారో, కర్మాగారాలు, ఫ్యాక్టరీలు యజమానులు ఉంటారు, వాళ్ళల్లో ఒక ఆత్మ నియంత్రణ, ఒక మంచి మోరల్ వాల్యూస్ నేర్పడం. అప్పుడు వాళ్ళకి ఆ పిల్లవాడిని చూసినప్పుడు వీడు మన పిల్లవాడినైతే ఆయన పెట్టుకుంటాను ఆ పనిలో అనే ఫీలింగ్ తీసుకొచ్చేటట్టుగా నేర్పడం. ఈ 3 రకాలుగా ఈ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించవచ్చు. నెక్స్ట్ ప్రశ్న అడిగాడు, वर्तमान में भ्रष्टाचार सार्वजनिक जीवन में लगभग सभी स्तरों पर व्याप्त है. छात्र समुदाय सन 2020 तक भारत को भ्रष्टाचार से मुक्त कराने के लिए क्या क्या कर सकता है? భ్రష్టాచారం అంటే అవినీతి. ఈ దేశంలో ఉన్న అవినీతిని నిర్మూలించాలంటే 2020 కల్లా నిర్మూలించాలనుకుంటే ఈ దేశంలో ఉన్న ఛాత్ర సముదాయం అంటే స్టూడెంట్ కమ్యూనిటీ ఏం చేయొచ్చు? దానికి ఆయన ఏం చెప్పారంటే, सार्वजनिक जीवन में भ्रष्टाचार उन्मूलन के लिए व्यापक आंदोलन की आवश्यकता है. విస్తృతంగా దీనికోసం మనము ప్రయత్నం చేయాలి.
ఈ ఆందోళన अपने घर और విద్యాలయ से ही ఆరంభ करना होगा. ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి? ఇల్లు మరియు విద్యాలయం నుండే మొదలుపెట్టాలి. भ्रष्टाचार उन्मूलन में मेरी दृष्टि में केवल 3 ही तरह के लोग सहायक सिद्ध हो सकते हैं. ముగ్గురు వ్యక్తులు ఈ అవినీతి నిర్మూలించడానికి ఉపయోగపడతారంట. ఎవరంటే, ఒకటి మాత, 2 పిత, 3 ప్రాథమిక విద్యాలయకి శిక్షక్, మదర్, ఫాదర్, టీచర్. ఈ ముగ్గురు కూడా నిజాయితీగా ప్రయత్నం చేస్తే అవినీతిని నిర్మూలించవచ్చు. చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తారు, ఆ తర్వాత 5-6 ఏళ్ల నుంచి టీచర్ దగ్గర ఉంటారు. కాబట్టి వీళ్ళు మొత్తం మీద వాళ్ళ జీవితం అంతా కూడా వీళ్ళే ప్రభావం చేస్తారు. కాబట్టి ఈ ముగ్గురు కనుక ప్రయత్నం చేస్తే పిల్లవాడిలో అవినీతి అనేది రాకుండా తయారు చేయొచ్చు ముందుగానే. నెక్స్ట్ ప్రశ్న బాలక్ అడుగుతున్నాడు. బడే హమేషా బच्चों को कुछ न कुछ उपदेश देते रहते हैं. कुछ लोग कहते हैं कि अनुशासित रहना चाहिए, कुछ लोग कहते हैं खूब पढ़ाई करनी चाहिए. పెద్దవాళ్ళు ఏ విధంగా మనకు ఉపదేశం చేస్తుంటారంట. కొంతమంది ఏమో అనుశాసిత రహనా చాహియే అంటారంట, అంటే క్రమశిక్షణగా ఉండాలి అంటారంట. कुछ लोग कहते हैं खूब पढ़ाई करनी चाहिए. ఇంకా కొంతమంది ఏమంటారు, పెద్దవాళ్ళు బాగా చదువుకోండి అంటారు. तो कुछ लोग कहते हैं कि ईमानदार बनना चाहिए. ఇంకా కొంతమంది నిజాయితీగా ఉండండి అంటారు. ఈమాన్దార్ అంటే నిజాయితీ. కड़ी मेहनत करनी चाहिए. ఇంకో కొంతమంది బాగా కష్టపడండి అంటారు. वैसे तो इन बातों का पालन करना महत्वपूर्ण है, किंतु एक छात्र के लिए सबसे महत्वपूर्ण गुण क्या है? వీటన్నిటికంటే గొప్ప గుణం, వీటన్నిటిలో గొప్ప గుణం ఏది పాటించాలి ముఖ్యంగా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, एक छात्र के लिए सबसे महत्वपूर्ण है उसकी अपने प्रति ईमानदारी और दूसरों के प्रति आदर का गुण. ये गुण आपको निस्संदेह आदर्श नागरिक बनाएंगे. ఒక మంచి విద్యార్థి ఎట్లా ఉండాలంటే, అపనే ప్రతి ఈమాందారి, తన పట్ల నిజాయితీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దూసరంకి ప్రతి ఆదర కాకుండా ఇతరులను గౌరవించే గుణం ఉండాలి. ఈ 2 గుణాలుంటే ప్రతి విద్యార్థి కూడా ఆదర్శ నాగరిక బనేంగే. ఆదర్శ నాగరిక్ అంటే ఆదర్శవంతమైన పౌరుడు. నాగరిక్ అంటే పౌరుడు, సిటిజన్. ఆదర్శ పౌరుడుగా మారతాడంట ఈ లక్షణాలుంటే. నెక్స్ట్ एक अंतिम प्रश्न. एक छात्र के रूप में मैं विकसित भारत के आपके स्वप्न को साकार करने की दिशा में क्या कर सकता हूं? ఒక విద్యార్థిగా వికసిత భారత్ కే ఆప్కే స్వప్నకో, డెవలప్డ్ ఇండియా అనేది మీ స్వప్నం. అబ్దుల్ కలాం గారితో అంటున్నాడు. బాగా డెవలప్డ్ కంట్రీగా ఈ దేశం చూడాలి మీ కోరిక, మీ కళ. ఈ కళ నిజం చేయాలంటే మై క్యా కర్ సక్తా హూं, నేనేం చేయగలను అంటే, నేనంటే ఒక విద్యార్థి ఏం చేయగలడు అన్నప్పుడు, ఏ ఛాత్ర హోనే కే నాతే అబ్ జిస్ కక్షా మే భీ పढ़ते हो, ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు మీరు ఏ క్లాస్ అయినా చదువుతున్నారో, ఏ క్లాస్ అయినా చదవండి, ఇప్పుడు ఏ క్లాసులో అయినా ఉండండి, ఉస్మే ఆగే బఢనే కే లియే ఖూబ్ పరిశ్రమ కరేं. ఇప్పుడు మీరు 10th లో ఉన్నారు, కానీ అప్పుడు ఇంటర్వ్యూ చేసింది కాలేజీ వాళ్ళు. కాబట్టి మీరు ఏ క్లాసులో అయినా ఉండండి, ఏ క్లాస్ అయినా ఒకటే, ఏ క్లాస్ అయినా ఆయన చెప్పేది పనికొస్తుంది. ఏం చెప్పాడంటే, ఆగే బఢనే కే లియే ఖూబ్ పరిశ్రమ కరేं. బాగా పరిశ్రమ, కష్టపడాలి. ఆగే బఢనే, ముందుకెళ్ళడానికి, మార్కుల్లో ముందుకెళ్ళటానికి. अपने जीवन में पहले एक लक्ष्य बनाएं. ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు మీ జీవితంలో ఒక లక్ష్యం ఒకటి అనుకోండి. రకరకాలు ఉంటాయి, రకరకాలుగా బిజినెస్ మ్యాన్ ఉండొచ్చు, పొలిటికల్ లీడర్గా కూడా ఉన్నాయి లక్ష్యాలు. అందరూ ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్, టీచర్ ఇవో ఓకే. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. మీరు చదువులో బాగా రాణించలేకపోతున్నారు అనుకోండి, నీరసపడకుండా ఇంకా వేరే ఫీల్డ్స్ ఉన్నాయి చాలా కష్టపడి పనిచేసేవి. ఆ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు, వాటిల్లో డెవలప్ కావచ్చు. फिर उसे प्राप्त करने के लिए आवश्यक ज्ञान और अनुभव प्राप्त करें. మీరు ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఉసే ప్రాప్త కర్నే కే లియే, దాన్ని మీరు అందుకోవడానికి, లక్ష్యాన్ని పొందటానికి, సాధించడానికి కావలసిన జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని పొందాలి. బాధాओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. బాధాओं से लड़ते हुए उन पर विजय प्राप्त करें. బాధ అంటే ఆటంకాలు, బాధలు అంటే బాధలు కాదు, బాధావం అంటే ఆటంకాలు. ఈ ప్రపంచంలో మీ మార్గంలో వచ్చే ఆటంకాలు అన్నిటితో పోరాడుతూ, లడితే హుయే అంటే పోరాటం, లడితే హుయే ఉన్ పర్ విజయ ప్రాప్త కరేं. ఆటంకాల మీద విజయం సాధించాలి. నిరంతర ప్రయత్నశీల్ రహతే హుయే సబ్సే బఢియా కామ్ కర్నే కి ఓర్ బఢతే రహేं. నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఎప్పుడు సబ్సే బఢియా కామ్ కర్నే కి ఓర్ బఢతే రహేं. ఎప్పుడు కూడా అందరికంటే, అన్నిటికంటే మంచి పనులు చేస్తూ ఉండాలి. సాత్ హీ నైతిక మూల్యం కో భీ గ్రహణ కరేं. నైతిక విలువలు చాలా ఇంపార్టెంట్. ఈ నైతిక విలువలను కూడా, మనం మోరల్ వాల్యూస్ని కూడా కాపాడుకుంటూ ఉండాలి. छात्रों को हमेशा పరిశ్రమి बनने का प्रयास करना चाहिए. విద్యార్థులందరూ కూడా ఎప్పుడు పరిశ్రమి बनने का प्रयास करना,
పరిశ్రమ ఎప్పుడు పనిచేస్తూనే, ఎప్పుడు చదువుకుంటూనే ఉండాలి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక పాఠం వచ్చేసింది అనుకోండి, అందులో ఇంకా కొత్త విషయాలు ఎట్లా మీ టీచర్ని అడగాలి. అడిగి ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎన్నో సబ్జెక్టులు ఉన్నాయి. అన్ని సబ్జెక్టుల్లో అన్ని విషయాల్లో మీరు బాగా కమాండ్ తెచ్చుకోవాలి. అప్పుడు మీరు ఏ ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. छुट्टी के दिनों में छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों को पढ़ाने का काम करें. సెలవు రోజుల్లో మీరు ఊరికి ఎగరటం ఆడుకోవడం కాకుండా గరీబ్ और छात्र गरीब और सुविधाओं से वंचित बच्चों, పేద విద్యార్థులు ఉంటారు, सुविधाओं से वंचित बच्चों, వాళ్ళని చదివించడానికి ప్రయత్నం చేయండి. इसे अपने जीवन में एक उद्देश्य के रूप में लें. ఇది చుట్టుపక్కల పేదవాళ్ళ పిల్లలందరినీ కూడా మనం పైకి తీసుకురావాలి, చదువు చెప్పాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకోండి. छात्र अधिक से अधिक पौधे लगाएं, ఇంకా మొక్కలు పెంచండి. इससे पर्यावरण को संतुलित बने रहने में सहायता मिलेगी. దీనివల్ల పర్యావరణము బ్యాలెన్స్డ్గా ఉంటుంది. हमारा ये कार्य न केवल हमको बल्कि हमारे राष्ट्र को भी विकास और समृद्धि के पथ पर ले जाएंगे. ఈ పనులన్నీ కూడా కేవలం మనల్ని మన కుటుంబాన్ని కాకుండా మన దేశాన్ని కూడా సమృద్ధిగా ఉంచుతుంది, మంచి డెవలప్మెంట్ వైపు తీసుకువెళ్తుంది. ఇవి అబ్దుల్ కలాంతో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్నలు. వీటికి సమాధానాలు కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు ఈ టెసీ థామస్ అనే ఇంకొక లేడీ దీంట్లో ఉంది. ఆమె ఇంటర్వ్యూని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ పార్ట్ 1లో ఇప్పుడు అయిపోయింది. పార్ట్ 2లో ఈ నెక్స్ట్ భాగం చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.